నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీ గణేష. సో మన బడా గణేషుని నిమజ్జనం చేసే సూపర్ క్రేన్ అయితే వచ్చింది చూడండి. సో ఎవ్రీ ఇయర్ ఈ సూపర్ క్రేన్ వాళ్ళే మన బడా గణేషునికి నిమజ్జనం చేస్తారు. సో చాలా పెద్ద ఉంటుంది ఈ క్రేను. సో అన్న క్రేన్ ఆపరేటర్ కూడా ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. ఫస్ట్ క్రేన్ని చూద్దాం. సో ఎన్ని వీల్స్ ఉన్నాయి క్రేన్కి, సో ఎంత పెద్ద ఉంది ఏందనేది. చూడండి, ఇగో మన బడా గణేషుని నిమజ్జనం చేసే సూపర్ క్రేన్. సో లాస్ట్ ఇయర్ కూడా సూపర్ క్రేన్ వాళ్ళదే ఉండే, బట్ ఈ క్రేన్ కాదు. సో వేరే వైట్ కలర్లో ఉండే, బట్ ఈసారి ఇది రెడ్ కలర్లో ఉంది. బట్ అన్నని అడిగి తెలుసుకుందాం క్రేన్ గురించి. సో ఫస్ట్ మనం క్రేన్ చూద్దాం. సో ఎంత పెద్ద వీల్ చూడండి, చాలా పెద్దగా ఉంది. టైర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఫ్రేమ్లో కూడా పడతలేదు. సో ముంగడైతే 2 ఉన్నాయి. సో ఇటు సైడ్ 2, అటు సైడ్ 2, మొత్తం 4. అండ్ ఇక్కడ కూడా 2 ఉన్నాయి, మొత్తం 6. అండ్ అక్కడ 8 అండ్ ఇక్కడ 2, 10 అండ్ అటు సైడ్ 2, మొత్తం 14 టైర్లు అయితే ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో సూపర్ క్రేన్. సో మంగళవారం రోజు మన బడా గణేషుని సో నిమజ్జనం చేయబోయేది ఈ క్రేనే. సో మంచిగా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, సో ట్యాంక్ బండ్ పైన. సో అంబేద్కర్ స్టాచ్యూ ముంగటనే పార్కింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. అండ్ నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ ముంగట క్రేన్ నెంబర్ 4 ప్లేస్లో ఈ క్రేన్ని పార్కింగ్ చేస్తారు. అక్కడనే మన బడా గణేషుని నిమజ్జనం అనేది జరుగుతుంది. అండ్ చూడండి ఎంత పెద్దగా వీల్స్. సో చాలా పెద్ద మిషనరీ. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, అండ్ వీళ్ళ మెయిల్ ఐడి అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబరు. సో ఎవ్రీ ఇయర్ ఈ సూపర్ క్రేన్ కంపెనీ వాళ్ళే మన గణేషునికి నిమజ్జనం అనేది చేస్తారు. అండ్ చూడండి, సో చాలా పెద్ద మిషనరీ ఉన్నట్టుంది. సో ఇంజన్ సో సంబంధించింది ఏదో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, సీరియల్ నెంబర్స్. సో నాకు పెద్దగా వాటి గురించి తెలియదు. అండ్ ఇక్కడ సైడ్ మిర్రర్స్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో పెద్ద సైడ్ మిర్రర్స్. సో ఈ కొండల నుంచే మెయిన్ ఉక్కు వస్తుంది. ఈ ఉక్కు చూడండి ఎంత పెద్ద ఉందో. సో మన గణేషుని లిఫ్ట్ చేసే ఉక్కు కొండి, వామ్మో. సో చాలా పెద్ద రోప్స్ వేస్తారు. సో రోప్స్ కూడా కొత్త రోప్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ మన బడా గణేషుని లిఫ్ట్ చేసే రోప్స్. ఫస్ట్ మండపం దగ్గర రోప్స్ ఉంటాయి, ఫస్ట్ యూజ్ చేస్తారు. అదే రోప్స్ మళ్ళీ మన బడా గణేషుని దగ్గర నిమజ్జనం చేసే ప్లేస్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ చూడండి ఇంత పెద్ద క్రేను, చాలా పెద్దగా ఉంది. హాయ్. అండ్ ఈ అన్ననే సో క్రేన్ ఆపరేటర్, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. नमस्ते अन्न। సో ఇక్కడ తెలుగు आता आपको? हिंदी आता है। हिंदी आता. सो कहाँ से आए भाई आप? अभी इधर से आए हम हैदराबाद। नहीं आप लोकल है, सो अदर स्टेट से आ गए? नहीं मैं यूपी से हूँ। यूपी से. गोंडा। ये क्रेन कहाँ से लाए भाई? ये अभी इधर से आया तोतपल्ली। तो हैदराबाद का है ओनर सुपर क्रेन. हैदराबाद। ये फर्स्ट टाइम आ गया और लास्ट ईयर वाइट कलर के है ना, ये क्रेन अभी रेड कलर है. वो 250 टन की थी, ये 350 टन की है। ओके. अभी ये नई क्रेन आई बोल के इधर आया काम। तो ये कितना वेट लिफ्ट करते हैं ये क्रेन? 350 350. 350। ओके. कितने व्हील्स है ये क्रेन को? 6 व्हील से। ओके. तो ये क्या मेंटेनेंस कैसे है भाई ये बड़ा क्रेन को? मेंटेनेंस कैसे है, मतलब कुछ दिक्कत होगा तो फिर करना पड़ेगा यही से। ओके. ये क्रेन नंबर 4 से 4 लोकेशन कब जाता है ये क्रेन? कल को जाता। कल नाइट और मॉर्निंग? अब परमिशन के ऊपर है, डे में या नाइट में परमिशन आता तो जाता। ఓకే. సో పర్మిషన్ ఇస్తే సో అక్కడ పెడతారంట. బట్ ఇప్పుడు నిమజ్జనాలు జరుగుతున్నాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి సో పోలీస్ వాళ్ళు అక్కడ క్రేన్ నెంబర్ 4 ప్లేస్లో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అంట. మేబీ నైట్ అర్ధరాత్రి 1-2 గంటలకు మొత్తం క్లియర్గా ఉంటుంది కాబట్టి అప్పుడు క్రేన్ నెంబర్ 4 ప్లేస్లో ఈ పెద్ద సూపర్ క్రేన్ని పార్క్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. సో లాస్ట్ ఇయర్ వేరేది ఉండేనంట, సో అన్న చెప్పింది కదా. సో ఈ ఇయర్ వేరే క్రేన్ వచ్చింది చూడండి. సో చాలా పెద్ద మిషనరీ. అండ్ లోపల సో క్యాబిన్, సో డ్రైవర్కి సంబంధించిన క్యాబిన్ ఇటు సైడ్ ఉంది. సో మామూలుగా మనకు డ్రైవర్ సీట్ రైట్ సైడ్ ఉండాలి కదా, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. అండ్ చూడండి సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ అనేది సో అదర్ కంట్రీలో ఉంటుంది, బట్ మన ఇండియాలో అయితే రైట్ సైడ్ ఉండాలి. బట్ ఇక్కడ సో లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది. అండ్ చూసినాం కదా, సో చాలా పెద్ద మిషనరీ, చాలా పెద్ద క్రేన్. యాక్చువల్లీ నేను అప్డేట్ లేట్ అయిపోయింది. నేను మన బడా గణేష్ దగ్గర ఈరోజు శ్రీనివాస కళ్యాణం అవుతుంది కదా, సో కళ్యాణం వీడియో తీసుకుంటే అక్కడనే ఉన్నా. బట్ నాకు వేరే వాళ్ళు చెప్పారు, అన్న క్రేన్ వచ్చింది ఇంకా నువ్వు వీడియో పెట్టలేదు. సో ఆల్మోస్ట్ అందరు చాలామంది ముందే అప్లోడ్ పెట్టారు, నువ్వు పెట్టలేదు ఏందని నాకు కాల్ చేశారు. సో ఎంబడే నేను శ్రీనివాస కళ్యాణ మండపం ఫినిష్ చేసుకొని సో క్రేన్ చూపిద్దామని వచ్చిన. చూడండి
వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంటే నేను వీడియో తీస్తున్నాను అని గుర్తుపట్టారు. ఎక్కడి నుంచి వచ్చారు? జైరాబాద్ నుండి. జైరాబాద్ నుంచి. సో గణేశుని జోనికి వచ్చారా? అవును, ఖైరతాబాద్. ఎట్లుండు గణేశుడు? చాలా బాగుంది. చాలా బాగుంది. సో 70 అడుగుల మట్టి గణేశుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా అందంగా. సో ఫస్ట్ టైం వచ్చిరా ఇంతమందికి ఎప్పుడైనా? మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, అందుకే ఈసారి కూడా వచ్చాము. ఈరోజు లాస్ట్ నా దర్శనానికి ఈరోజు ఆపేస్తారు నైట్ మొత్తం. సో ఇంకా క్రేన్, ఇదే క్రేను మన గణేశుని నిమజ్జనం చేయబోయే క్రేను. సో చాలా పెద్ద ఉంది కదా. సో నిమజ్జనం రోజు ఏమన్నా ప్లాన్లు ఉన్నాయి రావడానికి? ఏం లేవండి. ఇప్పుడైతే దర్శనం చేసుకున్నారు హ్యాపీగా. ఓకేనా, థ్యాంక్ యూ. గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి. ఓకే యా ఫ్రెండ్స్, మన బడా గణేషుని నిమజ్జనం చేసే క్రేన్ అయితే మీకు డీటెయిల్గా అయితే చూపెట్టిన. బట్ నాకు హిందీ రాదు, కొంచెం ఏదో మేనేజ్ చేసి ఈ క్రేన్ ఆపరేటర్ ఎవరు ఉన్నారో అన్నతో అయితే కొంచెం చిన్నగా మాట్లాడే ప్రయత్నం అయితే చేసిన. యా, ఇది మన బడా గణేషుని లిఫ్టింగ్ చేయబోయే క్రేన్. అండ్ ఈ క్రేన్ వచ్చేసి మనకు ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నెంబర్ 4 ప్లేస్లో మాత్రమే నిమజ్జనం చేస్తుంది. ఇంకో మనం మండపం దగ్గర లిఫ్ట్ చేసి టస్కర్ మీద పెట్టబోయే క్రేన్ వేరే క్రేన్ ఉంటుంది, రవి క్రేన్ అని వస్తుంది. అది ఇప్పుడైతే రాలేదు, వస్తే ఆ క్రేన్ కూడా మీకు చూపిస్తా. సో రవి క్రేన్ వాళ్ళైతే ఫస్ట్ మండపం దగ్గర టస్కర్ మీద లిఫ్ట్ చేయడానికి ఆ క్రేన్ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ నిమజ్జనం చేయడానికి సో ఈ సూపర్ క్రేన్ అనేది యూజ్ చేస్తారు. అండ్ సో మంగళవారం రోజు మన స్వామివారిది నిమజ్జనం అనేది ఉన్నది. సో ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ నిమజ్జనంలో స్వామివారి ఊరేగింపు సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మంగళవారం రోజు ఉదయం 6 గంటలకు మన బడా గణేషుని నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. సో ట్యాంక్ బండ్ మీదకి వచ్చేసరికి మధ్యాహ్నం 1-1:30. సో మ్యాక్సిమం 1:30 లోపు నిమజ్జనం కంప్లీట్ చేయాలని సో పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే టార్గెట్ పెట్టుకున్నారు. మేబీ చూడాలి. సో లాస్ట్ ఇయర్ అయితే 1:30కి అయితే నిమజ్జనం అయినుండే. మీరు పొద్దున ఎర్లీగా వస్తే మీరు మన బడా గణేషుని ఊరేగింపులో మంచిగా పార్టిసిపేట్ చేసి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇంకా దర్శనం ఎవరైనా చేసుకునే వాళ్ళంటే ఈ రోజు నైట్ సో 11-12 గంటలకు క్లోజ్ చేసేస్తారు. అంతకుమించి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వచ్చి దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ నుంచి మన బడా గణేషుని మండపం సో మొత్తము కర్రలు అయితే తీసేస్తారు. ఈవినింగ్ లోపు మొత్తం మండపం ఉన్న సెట్ ఏదైతే ఉండదో మండపం సో మొత్తం అయితే రిమూవ్ చేస్తారు మన కార్పెంటర్స్ టీమ్ అయితే. అది అయిపోయిన తర్వాత ఇక నైటు స్వామివారికి కలశం పూజ ఉంటుంది. 10 గంటలకు కలశం పూజ చేసుకొని మొత్తం పూజ కంప్లీట్ చేసుకొని మొత్తం లాస్ట్గా గుమ్మడికాయ కూడా కొడతారు. సందీప్ రాజ్ అంకుల్ గుమ్మడికాయ కొట్టుకొని అప్పుడు విగ్రహాలు లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ శ్రీనివాస కళ్యాణ మండపం అండ్ శివపార్వతుల కళ్యాణ మండపం లిఫ్ట్ చేసి టస్కర్ మీద పెడతారు. సో ఆ టస్కర్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ మన బడా గణేషుని లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నైట్ 10 గంటలకు స్టార్ట్ చేస్తే మొత్తం టస్కర్ మీద మన బడా గణేషుని పెట్టడానికి ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతుంది. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ మొత్తం లిఫ్టింగ్ ప్రాసెస్ అయితే నేను కవర్ చేస్తూ ఉంటాను. బట్ ఈ ఇయర్ కూడా మొత్తం అయితే నేను కవర్ చేసి మీకు చూపిస్తా. సో ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా వచ్చేసేరే ఈరోజు నైట్ లోపు. జై యా. ఇక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ సో మన బడా గణేష్ దగ్గర సో వెల్డింగ్ పని జరుగుతుంది కదా టస్కర్కి సంబంధించిన, ఆ వెల్డింగ్ పని కూడా నేను చూపిస్తాను. చలో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.